అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ రాక్ మ్యాగీ. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అలాగే ఇక్కడ ఇగోండి ఫ్రెండ్స్, నేను హెన్న పెట్టుకుంటున్నాను. హెన్న పౌడర్ నేను ఎలా మిక్స్ చేసుకుంటానో ఏంటో మీకు షేర్ చేసుకుంటున్నాను. ఇగోండి ఫ్రెండ్స్, నేను న్యూపూర్ హెన్న ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాను. మీ చాయిస్, మీకు నచ్చింది ఏదైనా, మీకు ఏది పడుతుందో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. నేను న్యూపూర్ స్టార్టింగ్ నుంచి అది వాడుతున్నాను కాబట్టి దానికి వెళ్ళాను. సో ఇక్కడ ఆమ్ల పౌడర్ 1 స్పూన్ తీసుకున్నాను అండి. హెన్న 1 స్పూన్, అంటే మీ హెయిర్ దాన్ని బట్టి తీసుకోవచ్చు మనం క్వాంటిటీ అనేది. నేను ఆమ్ల పౌడర్ 1 స్పూన్ తీసుకుంటున్నాను. ఆమ్లాలో విటమిన్ సి చాలా పుష్కలంగా హెయిర్ గ్రోత్కి అండ్ యంగ్ ఏజ్లో వైట్ హెయిర్ వస్తుంది కదా, దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే ఎగ్ ఒకటి తీసుకుంటున్నాను. ఓన్లీ వైట్ తీసుకుంటున్నానండి, ఎల్లో కాకుండా. ఓన్లీ 1 ఎగ్ తీసుకుంటున్నాను. ఎగ్లో సాఫ్ట్ అండ్ షైనీ హెయిర్ అయితే మనకి చాలా బాగా వస్తుంది అనమాట. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో కూడా చూపించాను. ఓన్లీ అప్పుడు సెపరేట్గా ఎగ్ ఒకటే పెట్టాను అనమాట. ఎగ్ కర్డ్ అలా పెట్టాను. మంచి షైనీ అనమాట, అలా వస్తుంది. అలాగే ఇందులో కూడా నేను యాడ్ చేసుకున్నాను. అలాగే కర్డ్ అండి, మన హెయిర్ అయితే స్ట్రాంగ్ అవుతుంది, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. ఎగ్, పెరుగు, అలాగే నేను ఇక్కడ ఆయిల్ వేస్తున్నానండి. నేను చేసే మిస్టేక్ అయితే ఇదే అనమాట. ఆల్మండ్ ఆయిల్ వేస్తున్నాను, ఎందుకంటే మనం ఇంకా షైనీ వస్తుందని చెప్పేసి వేసాను. ఇది వేయడం వల్ల నాకు ఫట్ అయిందనమాట. నాకు ఐడియా ఉంది ఎందుకు ఆయిల్ అంటే, మనం ఎలాగో డ్రై హెయిర్ మీద మనం హెన్న పెట్టుకుంటే బాగా పడుతుంది, అదే ఆయిల్ వేస్తే బాగా పట్టదు అని తెలుసు. నాకు షైనీ వస్తుందేమో అని చెప్పి ట్రై చేసా, బట్ నాకు రాలేదండి. నాకు ఫట్ అయిందనమాట. అలాగే ఇక్కడ నేను టీ డికాషన్ కూడా నేను కలుపుకుంటున్నాను అనమాట. వేడి నీళ్ళు వేసి, వేడి నీటిలో కొంచెం టీ పొడి వేసి మరిగించి ఆ టీ చల్లారాక తీసుకుంటున్నాను అనమాట. ఈ హెయిర్ అదే డికాషన్ మనకి హెయిర్ షైనీ అండ్ సిల్కీగా స్మూత్గా వస్తుందన్నమాట, దానివల్ల ఉపయోగం. అలాగే ఇవ్వండి, మనం కొంచెం వేసుకొని, టీ డికాషన్ వేసుకొని, మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా చూడండి, నేను కలిపి చూపిస్తున్నాను. ఆ విధంగా కలుపుకుంటే మనకి హెయిర్కి అయితే బాగా పడుతుంది అనమాట. కలుపుకొని ఇది మనం ఓవర్ నైట్ అలా ఉంచుకొని మార్నింగ్ ఇది అప్లై చేసుకుంటే మనకి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. ఇంకోండి, నేను ఎలా అప్లై చేసుకుంటున్నానో చూడండి. మనకి చేసుకునే కంటే మనకి ఇంకొకరు చేస్తే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి, చేశారా, నాకు ఫ్రంట్, నాకు బ్యాక్ అంతా హెయిర్ అంతా నల్లగానే ఉంటుందండి, బాగుంటుంది. కానీ ఈ ఫ్రంట్ మాత్రం నాకు కొంచెం వైట్ హెయిర్ అవ్వకుండా స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఇంకా మనకి సపోర్ట్గా ఎవరైనా పెట్టి ఉంటే ఇంకా బాగా పెట్టవచ్చు, మనమే కాబట్టి ఇంకా ఇలా చూసుకొని, ఇలా ఎక్కడ ఉందో ఏంటి అనేసి చూసుకొని నేను పెట్టుకుంటున్నాను. ఇక నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. చూసారా, నాకు వైట్ హెయిర్ అక్కడ కనిపిస్తుంది కదా, వైట్ హెయిర్ ఫ్రంటే నాకు వస్తుందండి, మిగతా అంతా బాగానే ఉంటుంది. ఇక నేనైతే సెల్ఫ్గా పెట్టుకుంటున్నాను అనమాట. అలాగే ఇది 1 అవర్ 1 అవర్ పైన ఇలా ఉంచేసి, మనము వేడి నీళ్ళని గోరువెచ్చని నీళ్ళతో కానీ చేయకూడదండి, చల్లటి నీళ్ళతో చేయాలి. అలాగే షాంపూ కూడా యూజ్ చేయకూడదండి. మనం వెంటనే షాంపూ యూజ్ చేయడం వల్ల మన కలర్ అనేది మొత్తం ఇదైపోతుంది అనమాట. ఇంకా మనం అలా వెంటనే షాంపూతో చేయకూడదు. నెక్స్ట్ డే ఫుల్ ఆయిల్ పెట్టుకొని నెక్స్ట్ డే అదే మళ్ళీ తలస్నానం చేస్తే మనకి మంచి రిజల్ట్ అయితే అనిపిస్తుంది అనమాట. చూడండి, నేనైతే పెట్టుకున్నాను కదా, ఫస్ట్ మిస్టేక్స్ అని చెప్పాను కదా, అందులో ఆయిల్ వేసుకోవడం వల్ల నాకు అయితే హెయిర్కి అయితే పట్టలేదండి. ఇగోండి, చూసారా, వైట్ హెయిర్ అక్కడ అలాగే కనిపిస్తుంది. ఇక్కడ బ్లాక్గా ఉన్నది బ్లాక్గానే కనిపిస్తుంది.